ఒకచోట మంజూరు చేస్తే మరో చోట రోడ్డు వేస్తారు. వేసిన రోడ్డు మీదే మళ్లీ సీసీ రోడ్డు వేస్తారు. అదేమని అధికారుల్ని నిలదీస్తే నీళ్లు నములుతారు. ఇది నెల్లూరు జిల్లాలో జరుగుతున్న తంతు. ఎవరైనా అధికారి తన బాధ్యతలు నిర్వహిస్తారు, లేదంటే మరో బాధ్యతని చూస్తారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఓ పంచాయతీరాజ్ అధికారి ఏకంగా 5గురి బాధ్యతలు చూస్తున్నారు. డిఈ, ఏఈ కలిసి మరీ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. అసలు కథ ఏమిటంటే వారిద్దరూ పనిచేసే ప్రాంతాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కోట్లలో పక్కదారి పడుతున్నాయి. జనావాసాల్లోనూ జనాలకు అవసరమైన చోట కాకుండా రియల్ వెంచర్లు, పంట పొలాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. పూర్తి వివరాలు ఏబిఎన్ స్పాట్లైట్ లో చూద్దాం. నిరుపేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రజల అవసరాలను అనుసరించి అభివృద్ధి పనులకు నిధులు వినియోగించాలని, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం కాకూడదని కూటమి ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్న మాట. రాష్ట్రమంతా అధికారులు అదే విధానాన్ని పాటిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వ్యవహారం సాగుతోంది. వింజమూరు మండలానికి పంచాయతీరాజ్ ఏఈగా తిరుమలరావు కొన్నాళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత వరుసగా దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి ఇన్ఛార్జి ఏఈ బాధ్యతలు అప్పగించారు. డిఈ మణికుమార్ ఆధ్వర్యంలో 5 మండలాల్లో ఆయనే చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే డిఈ మణికుమార్ తన మకాం వింజమూరుకి మార్చుకున్నారు. అక్కడికే సీసీ రోడ్ల కాంట్రాక్టర్లని పిలిపించుకొని మంతనాలు జరుపుతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది ముందుగా రోడ్లకు అవసరమైన ప్రాంతాలను గుర్తిస్తారు. పంచాయతీ సమావేశాల్లో రోడ్ల నిర్మాణంపై తీర్మానిస్తారు. పనుల్లో నాణ్యతను పర్యవేక్షించే అధికారం, బాధ్యత పంచాయతీరాజ్ అధికారులపై ఉంటుంది. ఇదే క్రమంలో అవకతవకలు జరుగుతున్నాయి. జాబితా ప్రకారం ఒక చోట రోడ్డు వేయాల్సి ఉంటే మరో చోట పనులు నిర్వహిస్తున్నారు. రియల్ వెంచర్లు, పంట పొలాలు, పండ్ల తోటలకు వెళ్లే దారుల్లో రోడ్లు నిర్మిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ప్రజల నివాసాలు అధికంగా ఉండే ప్రాంతాలని గాలికి వదిలేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కోటాలో కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. వింజమూరు రియల్ వెంచర్ లో నిబంధనలకు విరుద్ధంగా 20 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మించారు. ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో పొలాలకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. దుత్తలూరు మండలం నర్రవాడలో నివాస ప్రాంతాల్లో కాకుండా పొలాలకు వెళ్లే దారుల్లో అటవీ శాఖ భూముల్లో అనుమతులు లేకుండానే సీసీ రోడ్లు నిర్మించారు. దుత్తలూరు ఆంధ్ర బ్యాంకు వెనుక వైపు ప్రైవేటు వెంచర్లలో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. నందిపాడు బీసీ కాలనీలో ఇటీవల వేసిన రోడ్డు మీద మరోసారి సీసీ రోడ్డును నిర్మించారు. వరికుంటపాడు మండలం నివాస ప్రాంతాల్లో మినహా కనియంపాడు నుండి వాగుకు వెళ్లే దారిలో, జంగారెడ్డిపల్లికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లిలో వేసిన రోడ్డు మీద మరో రోడ్డు వేయడం, పోలంగారిపల్లి, నెమళ్ల డిన్నె పొలాలకు నాసిరకంగా సీసీ రోడ్లు వేయడం జరిగిపోయింది. క్వాలిటీ చెకింగ్ పూర్తి కాకుండానే కోట్లలో బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. అక్రమాలపై ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డిని ఏబిఎన్ వివరణ కోరగా పరిశీలిస్తామని రొటీన్ గా సమాధానమిచ్చారు. పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్ ని వివరణ కోరగా తమ శాఖలో ఏఈల కొరత ఉందన్నారు. అందుకే తిరుమలరావుకి 5 మండలాల బాధ్యతలు అప్పగించి ఉంటారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ఏవైతే సీసీ రోడ్స్ ఒక చోట వేయవలసిన ఇంకో చోట వేశారనేది ఆరోపణలు వచ్చినాయో వాటిని నేను స్పెసిఫిక్గా ఒకసారి, ఎందుకంటే
ఇంతవరకు అయితే డిపార్ట్మెంటల్గా మా దృష్టికి రాలేదు. ఒకవేళ కనుక అటువంటి కనుక అవకతవకలు కనుక జరిగి ఒక చోట వేయవలసింది మరో చోట కనుక వేసినట్లయితే కనుక దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎవరికి దీంట్లో ఏ విధమైనటువంటి దానికి ఎక్స్క్యూజ్ కానీ లేకపోతే కనుక ఎగ్జంప్షన్ కానీ ఏం లేదు. ఎవరైనా కానీ ఎక్కడైతే శాంక్షన్ అయిందో ఆ ప్లేస్లో వేయవలసిందే. ఆ శాంక్షన్ అయినటువంటి ప్లేస్కి మినహాయించి వేరే ప్లేస్ కనుక వేసినట్టయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది నేను కూడా స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ ఏ అయితే ఆరోపణలు వచ్చినాయో వాటిని వెరిఫై చేసి నేను దాని మీద చర్య తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. ఒకరికే 3 మండలాలు కారణం కారణం అంటే ఏం లేదండి. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి ఈ స్టాఫ్ తక్కువ ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా డిఈ కానివ్వండి, ఈఈస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ప్రపోజల్స్ రికమెండేషన్స్ ప్రకారం కానీ మనం ఏంటంటే ఆ సెక్షన్ ఆఫీసర్ యొక్క క్యాపబిలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఏఈ తిరుమలరావును ఏబిఎన్ ఫోన్లో వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.